ప్రైజ్ అలాడ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది. రాత్రి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె నేను ఉన్నాను. ఎందుకు రాత్రి వేళ ఒంటరిగా ఈ పిచ్చుక మెలకువగా ఉంది? ఎందుకు ఒంటరిగా ఉంది? ఎందుకు ఇంటి మీద ఉంది? ఇంటి లోపల ఉండవచ్చు కదా! ఆ ఇల్లు ఏంటి? పిచ్చుక ఏంటి? ఒంటరితనం ఏంటి? అనే విషయాన్ని మనం తెలుసుకొని మన జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనలను ఎలా తప్పించబోతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఆ పిచ్చుకకు ఏదో శోధన, కష్టం, బాధ ఉంది. 2 ఎవరు తోడుగా లేరు, ఒంటరిగా ఉంది. 3 ఇంటి లోపల ఉండాల్సిన పిచ్చుక ఇంటి మీద ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రాత్రి వేళ నిద్రపోవాల్సిన పిచ్చుక మెలకువగా ఉందంటే ఆ పిచ్చుకలో ఏదో ఒక బాధ ఉంది. ఆ పిచ్చుక ఎవరంటే పిచ్చుక వలె ఉన్న వ్యక్తి, పిచ్చుక కాదు గానీ పిచ్చుక వలె అలా ఉన్న వ్యక్తి ఎవరంటే దావీదు భక్తుడు అలా ఒక పిచ్చుక వలె తనను తాను పోల్చుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో కూడా అందరూ ఉన్నా ఎవరూ లేని వారముగా, అన్నీ ఉన్నా ఏమీ లేని వారముగా, ఒంటరితనంతో, ఏదో ఒక బాధతో, ఎవరికీ చెప్పుకోలేని ఒక బాధతో మనం ఉంటున్నాం. ఏదో ఒక సమస్యతో మనకు ఒక పోరాటం అనేది ఉంది. మన లోపల గాయమైంది, గూడు కుట్టుకున్న బాధతో, ఇబ్బందితో మనం ఉన్నాం. ప్రాణభయంతో దావీదు ఉన్నట్లుగా ఏదో ఒక సమస్యతో ఉన్నాం. ఈ పిచ్చుక ఉన్నట్లుగా ఒంటరితనంతో. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనలను బలపరచాలని ఆశపడుతున్నాడు. దావీదు భక్తుడు కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీవు నా కన్నులను మూతపడనీయవు. అంటే రాత్రివేళ తన కన్నులంట మూతపడట్లేదు. రాత్రివేళ ప్రశాంతంగా ఏం చేయాలంటే నిద్రపోవాలి. నిద్ర కూడా అతనికి పట్టట్లేదు. ఎందుకంటే అరణ్యంలో ఉన్నాడు, ఇల్లు లేదు, శత్రువు తరుముతున్నాడు, చంపాలనుకుంటున్నాడు, నీరు లేదు, వస్త్రాలు బాలేవు, మనుషులు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు, పిచ్చుక వలె ఉన్నాడు, ఇంటి మీద మంచు పడ్డట్లుగా వర్షానికి తడిసిపోతున్నాడు, చెట్లెంబట, గుట్టలెంబట, కొండలెంబట తిరుగుతున్నాడు, మనుషులు ఎవరు లేరు, తరమబడుతున్నాడు. ఎప్పుడెప్పుడు చంపాలని సౌలు తిరుగుతున్నాడు. మన జీవితంలో కూడా మన ప్రాణాన్ని చంపాలని సాతాను కోరుకుంటున్నాడు. ఏదో ఒక శోధన పెట్టాలని, మనల్ని శోధించాలని వాడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అందుకని మన కుటుంబంలో అన్ని శోధనలు వస్తున్నాయి. కానీ దేవుని కృప వల్ల అన్ని దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో దావీదు దేవునిని ఆశ్రయించాడు. కలవరంతో నేను నింపబడి ఉన్నాను, మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అని దావీదు మరి అటువంటి బాధలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనము అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఏం మాట్లాడలేని పరిస్థితి, ఎవరికి చెప్పలేని పరిస్థితి, మనం పరిష్కరించలేని సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీతాలు సరిగ్గా రావట్లేదు, చీనిగిన సంచిలో వేసినట్టు అవుతుంది డబ్బంతా, కోట్ల ఆస్తుంది కానీ అనుభవించడానికి ఆరోగ్యం లేదు, పిల్లల జీవితాలు బాలేవు, పిల్లలు సెటిల్ అవ్వలేదు, రోగాలు, మానసిక గాయాలు, మానసిక ఇబ్బందులు, సమస్యలు, భయం, రేపేం జరుగుతుందనే భయాలు మనలను ఆవరించి ఉన్నాయి. అరణ్య అనుభవాలు కొంతకాలమే, శత్రువు కొంతకాలమే శోధిస్తాడు, చంపాలని చూస్తాడు. పేదరికం అనేది కొంతకాలం, ఇల్లు లేక, బట్టలు లేక, మనుషులెవరు లేక కొంతకాలమే ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు దావీదును మహారాజుగా చేసి ఉన్నాడు. దేశంలో అందరికంటే ధనవంతుడిగా, అంతఃపురంలో, రాజగృహంలో నివసించే యోగ్యత ఇచ్చి, కష్టాలనేవి కొంతకాలమే, ఆ తర్వాత సింహాసనం ముళ్ళబాట అయిపోయింది, ఆ తర్వాత పూలబాట, రాజరికపు అధికారం, అభిషేకం ఇచ్చి ఆశీర్వదించి జీవితాన్ని ఇచ్చిన దేవుడు గొప్పవాడు, విడిచిపెట్టడు. మీ జీవితంలో కూడా కష్టాలు, బాధలు, ఎవరికీ చెప్పుకోలేని బాధలు, ఒంటరితనం, రాత్రివేళ నిద్ర పట్టట్లేదు సరిగ్గా, మెలకువగా మీ ఆలోచనల్లో ఎన్నో బాధలు, సంకటాలు ఉన్నాయి. కానీ అవన్నిటిని దేవుడు తీసివేసి దావీదు వలె మీకు నెమ్మదిని, విశ్రాంతిని దేవుడిచ్చి మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దావీదును విడిపించిన దేవుడే
దేవునిని మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు విడుదల పొందుకోబోతూ ఉన్నారు. దేవుని బిగ్గరగా స్తుతించండి. మొదటిది దావీదు భక్తుడిని దేవుడు అరణ్యంలో మరణం నుండి, కష్టం నుండి తప్పించి రాజుగా చేసినట్లుగా. రెండవది ఏంటంటే యోబు. యోబు భక్తుడు ఒకప్పుడు ఎవరో తెలుసా? అందరికంటే గొప్పవాడు, అందరికంటే ధనవంతుడు. ఒకప్పుడు ఎవరో తెలుసా? అందరికీ సహాయం చేసేవాడు, ఆహారం పెట్టేవాడు. ఒకప్పుడు ఎవరో తెలుసా? యోబు అంటే జడ్జ్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? పరిశోధింపబడ్డాడు దేవుని చేత. సాతాను వచ్చి శోధించాడు. ఆస్తులు పోయాయి, పిల్లలు చనిపోయారు, పశువులు చనిపోయాయి. ఏమీ లేనివాడిగా దేశంలో, తూర్పు దేశంలో అందరికంటే ధనవంతుడు, అందరికంటే పేదవాడిగా, దరిద్రుడిగా మారిపోయాడు. ఆఖరికి ఎవ్వరు, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పిల్లలు చనిపోయారు, తినడానికి తిండి లేదు, స్నేహితులు కూడా దగ్గరలో లేరు, శరీరంలో భయంకరమైన కురుపులు, రోగం. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒంటరి పిచ్చుక వలె ఉన్నాడు. ఎవ్వరి ఆదరణ లేదు, భార్య లేదు, పిల్లలు చనిపోయారు, డబ్బు లేదు, సుఖం లేదు. ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె, రాత్రి మెలకువగా ఉన్న పిచ్చుక వలె మూలుగుతూ ఉన్నాడు. ఇప్పుడెప్పుడు చచ్చిపోతాను అన్నట్లుగా. నేను నీతిమంతుడే కదా, దేవుడు నీతిమంతుడే, కష్టాన్ని అనుభవించకూడదా అన్నట్లుగా. సరే, ఈ విధంగా ఉంటూ ఎంతకాలం బ్రతుకుదామో బ్రతుకుదాం అన్నట్లు. ఆ తర్వాత దేవుని చిత్తం. ఆ బాధను భరించుకుంటూ ఒంటరిగా ఏమంటున్నాడో తెలుసా? యోబు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును అంటే మీకు అర్థం తెలుసా? చెప్తానుండండి. నా పరుపు నా బాధకు ఉపశాంతిని ఇచ్చునని నేను అనుకొనగా, అంటే దాని అర్థం తెలుసా? మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతిని ఇచ్చును అని నేను అనుకున్నాను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, పగలంతా ఆ కురుపులతో, గాయాలతో, భయంకరమైన వ్యాధిని అనుభవిస్తూ, ఒంటరితనంతో, ఎవరు లేరు, భార్య లేదు, బయట ఉన్నాడు వీధిలో, మనుషులు ఎవరూ లేరు, ఆస్తి లేదు, ఒక పిచ్చుక వలె ఉన్నాడు కదా. పగలంతా అది అనుభవించాను. కనీసం ఇంత భయంకరమైన అనారోగ్యంతో పగలంతా మనుషులు ఎవరు లేరు, ఒంటరితనంతో ఉన్నాను. రాత్రి వేళైనా సరే కనీసం కొన్ని గంటలైనా నేను పడుకుందాం ఈ పరుపులో, ఈ మంచంలో కొంతసేపు నేను పడుకుంటే నాకు కొద్దిగైనా రాత్రి వేళైనా ఆదరణ కలుగుతుంది, ఉపశమనం కలుగుతుంది ఆ నిద్ర వల్ల, ఆ పరుపులో అనుకుంటే. అది కూడా నాకు కలగట్లేదు అంటున్నాడు. నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించుదువు. పగలంతా టార్చర్, ఈ అనారోగ్యం, ఒకవైపు మానసికంగా భార్య లేదు, రోగం, ఏ పని చేయలేడు, లేవలేడు, నడవలేడు. రాత్రైనా ప్రశాంతంగా పడుకుందామనుకుంటే కలల్లో కూడా భయం కలిగించే కలలు నాకు వస్తున్నాయి. రాత్రి వేళ కూడా నాకు భయమే కలుగుతుంది. దర్శనాలు కలుగుతున్నాయి. ఆ దర్శనాలు ఏం దర్శనాలు, ఏం కలలంటే, ఆ దర్శనాలు చూస్తుంటే ఇంకా భయం ఎక్కువైపోతుంది, నా బాధ ఇంకెక్కువైపోతుంది. భయపెట్టేవి దర్శనాలన్నీ, ఆ కలలన్నీ భయపెట్టేవి వస్తున్నాయి నాకు రాత్రి వేళ కూడా. రాత్రైనా ప్రశాంతంగా పడుకుందామనుకుంటే, అయ్యో నేను బ్రతకాలని నాకు ఆశ లేదు, నేను చనిపోయిన బెటర్ అనుకుంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? నా ఎముకలను నేను చూచుటకు ఎముకల గూడిగా మారిపోయింది. ఇలా నన్ను నేను చూసుకోనకంటే నాకు మరణమే మేలు అనుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న మనలో కూడా ఈ బాధలు, ఈ కష్టాలు నేను ఎలా అనుభవించలేను, నేను చనిపోయిన బెటర్ అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ యోబు గాయములు మాన్పిన దేవుడు, యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు, రెండంతలుగా పిల్లలు ఇచ్చిన దేవుడు మిమ్మల్ని కూడా మీ గాయాలను కట్టి, యోబును బ్రతికించినట్లుగా మిమ్మును కూడా బ్రతికించి, మీ గాయాలను కట్టి, నేను బ్రతకలేను, నన్ను చనిపోయినా బెటర్ అనుకున్న మిమ్మల్ని నేను బ్రతుకుతాను
అన్నట్లుగా చేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేసి ప్రతి రోగమును తొలగించి ఆశీర్వాదమునిచ్చి మంచి సంతానము పిల్లలు లేరే అనుకుంటున్నావా? దేవుడు మీకు పిల్లలు ఇచ్చి మిమ్మల్ని బ్రతికించబోతూ ఉన్నాడు. ఆస్తి లేదే నేను బ్రతకను అనుకుంటున్నావా? ఆస్తి ఇచ్చి ఆహారం ఇచ్చి దేవుడు మిమ్మల్ని బ్రతికించాలనుకుంటున్నాడు. ఈ రోగాన్ని నేను భరించలేను అనుకుంటున్నావా? ఆ రోగాన్ని దేవుడు తొలగించి అంతం చేసి మిమ్మల్ని దేవుడు బ్రతికించబోతూ ఉన్నాడు. మూడవ విషయం, మొదటిది దావీదును దేవుడు అరణ్యంలో మరణకరమైన అనుభవాల నుండి తప్పించి ఇల్లునిచ్చి వస్త్రాన్నిచ్చి రాజుగా చేసి అధికారాన్ని అభిషేకించి రాజుగా చేశాడు. రెండవది, మరణ పడకలో ఉన్న యోబు గాయాలను కట్టి రెండంతలుగా ఆశీర్వదించి సంతానం ఇచ్చి రెండంతలుగా ఆశీర్వదమిచ్చి యోబును బ్రతికించినట్లుగా మిమ్మల్ని నన్ను బ్రతికించబోతున్నాడు. మూడవది అత్యంత ప్రాముఖ్యమైనది కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మూడవది, కలువరి సిలువలో ప్రాణమిచ్చిన యేసు ప్రభు బ్రతికి ఉన్న రోజుల్లో ఒకరోజు యేసు ప్రభు కలువరి సిలువలో ప్రాణాన్ని అర్పించి తిరిగి లేవకముందు మనుషుల నిమిత్తము వారి పాపాల నిమిత్తము తాను ఏ దోషం చేయకపోయినా పొందబోయే శిక్షను వాళ్ళందరినీ రక్షించడానికి, ఆ శిక్ష కొరకు, ఆ శాపం అనుభవించడానికి కొరకు దుఃఖాక్రాంతుడు అవ్వడానికి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టి ఒక గెత్సెమనే తోటకు వెళ్ళాడంట. ఆ తోటలో ఏం చేస్తున్నాడంటే దుఃఖాక్రాంతుడు అవుతున్నాడు ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళినప్పుడు. ఎంత దేవుడైనా దేవునికి కూడా ఒక చిన్న సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, వారితో కలిసి వెళ్ళాడు ఆ ముగ్గురితో. అయితే యేసు ప్రభు దుఃఖం ఎంత అంటే మరణమగునంతగా దుఃఖం, అంటే మరణమే వచ్చేస్తుంది ఆ దుఃఖం, బ్రతకలేరు అంత దుఃఖం వచ్చిందట యేసు ప్రభుకి. మనుషుల పాపం కొరకు తన నిర్దోషమైన రక్తమును చిందించుట కొరకు అంతగా దుఃఖపడుతున్నాడు. మరణము అగునంతగా దుఃఖం. యేసు ప్రభు తను నమ్మిన శిష్యులు ముగ్గురికి, పేతురు, యోహాను, యాకోబుకి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. మీరు మెలకువగా ఉండండి అన్నాడు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు, ప్రార్థనలో దుఃఖపడుతున్నాడు. మీరు కూడా మీ కుటుంబంలో ప్రార్థనలో దుఃఖపడుతున్నారు, అలా యేసు ప్రభు దుఃఖపడుతున్నాడు. మీరు ఇక్కడ ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్పి కొంత దూరం వెళ్ళి ఆయన దుఃఖపడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళి శిష్యులకు ఆ ప్రార్థన ఏంటంటే, ఈ గిన్నె మరి ఎలా సాధ్యమైతే నా యొద్ద నుండి తీసివేయని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే అది ఎంత భయంకరమైనది, ఎవ్వరూ భరించలేనిది. ఆయన చెయ్యని దోషాలు, ఆయన చెయ్యని పాపాలను, మనం చేసిన పాపాలన్నీ ఆయన శాపమై బల్లెపు పోటు దాంతో దుఃఖంలో ఉంటే వీళ్ళేం చేయాలి? మెలకువగా ఉండాలి కదా. ప్రార్థనలు ఏముందంటే, ఈ శిష్యులం నిద్రపోతున్నారు. యేసు ప్రభు చేసిన ప్రార్థనలో నీ చిత్తమే జరిగించని ప్రార్థన చేసుకొని దుఃఖపడి మరణమగునంతగా శిష్యుల దగ్గరికి వస్తే వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. మీరు నిద్రించాల్సిన సమయమా? మీరు ఎందుకు నిద్రిస్తున్నారు? మెలకువగా ఉండాలి కదా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా క్రైస్తవులమైన మనం అనేకులం ఎలా ఉన్నామంటే నిద్రించేవారుగా ఉన్నాం, ప్రార్థించట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అంటే మనం నిద్రించే వారంగా ఉన్నాం, శోధన కాలంలో ఉన్నాం, అందుకే మనకు శోధనలు వస్తున్నాయి. శోధనల్లో మనం నిద్రపోతూ ఉన్నాం, అందుకే శోధన తొలగిపోవట్లేదు. యేసు ప్రభు శోధనలో మెలకువ ఉన్నాడు కాబట్టి శోధన నుండి తప్పించబడ్డాడు. మీకు కూడా శోధనలు ఉన్నాయి. శోధనలో ఉన్నప్పుడు మెలకువగుండి ప్రార్థన చేయాల్సిన మీరు ప్రార్థన చేయట్లేదు, అందుకనే మన కుటుంబాల్లో శోధనలు తొలగిపోవట్లేదు. మీలో కొంతమంది శోధనలు ఎందుకు తొలగిపోయాయి తెలుసా మీకు? మీరు శోధన కాలంలో మెలకు ఉన్నారు, ప్రార్థన చేశారు దేవునికి, కాబట్టి దేవుడు తొలగించాడు. ఇంకా మీలో కొంతమందికి శోధనలు ఎందుకు తొలగట్లేదంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయట్లేదు మీరు. యేసు ప్రభు అదే చెప్పాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే. ఆ ప్రార్థన చేశాడు యేసు ప్రభు. మరణం వచ్చింది, జయించి తిరిగి లేచాడు. మూడవ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడు. ప్రతి శాపాన్ని భరించాడు, ప్రతి గాయాన్ని భరించాడు, రక్తాన్నంతా కార్చాడు, ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు, తిరిగి లేచాడు. మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు చనిపోయేంత మరణమంత పరిస్థితి వచ్చిన దేవుడు మిమ్మల్ని బ్రతికించబోతూ ఉన్నాడు. ములు లాంటి సమస్య మిమ్మల్ని గుచ్చుకొని గాయం చేసిన, రక్తం కారిన ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మిమ్మల్ని బ్రతికించుకోబోతూ ఉన్నాడు. ఏ సమస్య మిమ్మల్ని గుచ్చుతున్నా, ఏ శోధన బల్లెపు పూట, ఏ మాటల చేత మీరు బాధపడుతున్నారో, ఆ రోజుల్లో యేసు ప్రభు కూడా ఒంటరి పిచ్చుక వలె ఉన్నాడు.
ఎవరూ లేరు. ముగ్గురు శిష్యులు కూడా లేరు. యోబు ఒంటరి పిచ్చుక వలె రాత్రివేళ మెలకువగా ఉన్నాడు. నిద్ర పట్టట్లేదు. కలలో, దర్శనాల్లో కూడా భయం కలుగుతుంది. దావీదుకు కూడా రాత్రి వేళల్లో మెలకువగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాడు. కానీ యోబును రెండంతలుగా ఆశీర్వదించినట్టుగా యేసు ప్రభువు కూడా అందరినీ రక్షించుకొని తన ప్రజలందరినీ కూడా మరణము జయించి రక్షించుకున్నాడాయన. హెచ్చింపబడ్డాడు. అన్ని నామాల కంటే పై నామముగా హెచ్చింపబడ్డాడు. అందరి రక్షణకు కారకుడయ్యాడు. మీ జీవితంలో మీరు కూడా యోబు వలె ఆశీర్వదింపబడుతున్నారు రెండంతలుగా. మంచి సంతానం మీకు కలగబోతుంది. పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టబోతున్నారు. మీ జీవితంలో కూడా మరణగండాలు తప్పించబడుతున్న యేసు ప్రభు జయించినట్లుగా మరి ఒంటరితనం అనే మరణం అనే శోధన కొట్టివేయబడుతుంది. పేదరికం కొట్టివేయబడుతుంది. లేమి కొట్టివేయబడుతుంది. మీరు ఏ బాధ చేత మీరు ఒంటరైపోయారో, ఏ వేదన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉందో, ఏ ఒంటరితనం, ఏ రాత్రివేళ నిద్ర పట్టకుండా ఒంటరిగా ఉంటున్నారో మీకు విడుదల కలగబోతోంది. దేవుడు మీ కార్యం చేయబోతున్నాడు. ఆ పరిస్థితి నుండి దేవుడు మిమ్మల్ని యేసు ప్రభు బయటికి తీసుకురాబోతున్నాడు. దేవునిని మహిమపరచండి. ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని వాక్యానికి లైక్ చేయండి, దేవుని వాక్యానికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మను బహుగా ఆశీర్వదించును గాక. మా అందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.